ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. తాళం తప్పి కొట్టుకోవడం గమనించవలసిన విషయం. 2 బీట్స్ అటు ఇటు అయితే కథం కదండి. అంటే 2 బీట్స్ అని కాదండి, బీట్లో విధానం ఏంటి అని. అంటే బీట్స్ అటు ఇటు అయినప్పుడు కొన్ని బినైన్ ఉంటాయి. బినైన్ కండిషన్స్ ఏంటంటే కొంతమందికి విపరీతమైన ఇర్రెగ్యులర్ బీట్స్ ఉంటాయి, కానీ అవి హాని చేయవు. అది అది నాన్ పాయిజనస్ స్నేక్ లాగా, అది పామే కానీ ఏం చేయదు. నాన్ పాయిజనస్ కుట్టినా మనకేం కాదు. అలాగే పాయిజనస్ స్నేక్ అనుకోండి, ఇది వీటి వెంట్రుకులర్ టెకికార్డియా, వెంట్రుకులర్ ఫిబ్రిలేషన్ అని ఒక రకమైన దడలు ఉంటాయి, వెంట్రుకులర్ ఎరిథ్మియాస్. అవి డేంజరస్. సో ఆ ఎరిథ్మియాస్ కనుక వస్తే గుండె ఆగిపోయి నువ్వు షాక్ ఇవ్వకపోయినా, ఎవరైనా చెస్ట్ తంపు ఇవ్వకపోయినా, అంటే అటువంటి పరిస్థితులు లేకపోయినా మనిషి మనకు దక్కకుండా పోయే అవకాశం ఉంటుంది. సో ఇది కూడా ఆల్కహాల్ ఎఫెక్ట్స్తో కూడా రావచ్చు. ఎంతసేపట్లో ఇవ్వాలండి ఆ షాక్ కానీ సిపిఆర్ కానీ? ఎంతసేపట్లో కదండి, ఇమీడియట్. ఇట్ షుడ్ బి ఇమీడియట్, యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. ఎందుకు అంటే ఒకటి ఎరిథ్మియా రెసిస్టెంట్ అవుతుంది, లేట్ అయ్యే కొద్దీ రెసిస్టెంట్ అవుతుంది. ఇంకోటి లేట్ అయ్యాక నువ్వు సాధించి, అంటే ఎవరైనా దాన్ని హెల్ప్ చేసి వెనక్కి తీసుకొచ్చినా కూడా 3 నుంచి 8 నిమిషాలు దాటిపోతే బ్రెయిన్ దెబ్బతినిపోతుంది. అంటే నువ్వు బతికినా కూడా పనికి రాకుండా పోతుంది. బాబోయ్, ఎంత భయం వేస్తుంది. సో అందుకనే సిపిఆర్ కానీ ఇవి కానీ షాక్ కానీ టైం అంటే ఇమీడియట్. టైం ఏంటి అంటే ఇమీడియట్. అంటే ఎప్పుడైతే కుప్పకూలిపోయి మనకి అంటే కదలిక లేకుండా అయిపోయారో మీరు గమనించి చూస్తే, అంటే ఒక ఎక్స్పర్ట్ పల్స్ పట్టుకొని చూసి కానీ స్టెథోస్కోప్ పట్టుకొని చూస్తే, లేకపోతే కామన్ మ్యాన్ గట్టిగా కొట్టి కదలట్లేదు, చలనం లేదు, అప్పటికి కొన్నిసార్లు బతికుండొచ్చు చలనం లేకుండా కూడా. కానీ బెనిఫిట్ ఆఫ్ డౌట్కి తంపియటంలో తప్పు లేదు. తంపించి ఆర్ షాక్ అనేది ఏంటి, షాక్ మిషన్స్ ఇప్పుడు అబ్రాడ్లో అయితే మీకు మల్టిపుల్ ప్లేసెస్లో ఉంటాయి. ఇక్కడ కూడా లేవని కాదు, ఇప్పుడు ఎయిర్పోర్ట్స్లో ఉంటాయి, రైల్వే స్టేషన్స్లో ఉంటాయి, కానీ తెలియదు, చాలా తెలీదు. అంటే అంత అవగాహన. ఏ సొసైటీలో ఉన్నాం సార్ మనం? చుట్టూ మనిషిని కొడుతుంటే వీడియోలు తీసుకుంటూ నిలబడే సొసైటీలో ఉన్నాం మనం. ఎవరు వెళ్ళి కలగ చేసుకుని అరే షాక్ మెషిన్ తీసుకురారా బాబు అని అంత చొరవ తీసుకునే పరిస్థితులు లేవు. కానీ తంప్ ఇస్ సంథింగ్ దట్ సంబడి, అంటే తెలిసిన వాళ్ళు ఉంటే చుట్టుపక్కల ఎయిర్ క్రాఫ్ట్స్లో అయినప్పుడు, ఎయిర్లైన్స్లో అయినప్పుడు కూడా మనకి. సో ఈ విధంగా నేను చెప్పిన వాటిల్లో కొన్ని ఎగ్జాంపుల్స్ ఇవి. ఇలా అనేకమైన కారణాలు ఉంటాయి. అంటే కొంతమందికి అయోటిక్ స్టెనోసిస్ అని ఉంటుంది పుట్టుకతో, వాళ్ళకి గుండె జబ్బు ఉందని తెలిసి ఉంటుంది, పక్కన వాళ్ళకి తెలిసి ఉండదు. వాళ్ళు డ్యాన్స్ వేసి పడిపోయి చనిపోవచ్చు. సివియర్ అయోటిక్ స్టెనోసిస్ ఉంది, అన్కరెక్టెడ్ ఉంటే. అలానే పల్మరీ స్టెనోసిస్ అని ఉంటుంది. సో ఇలా కవాటాలు ఏం జరుగుతుంది వాళ్ళ బాడీలో? వాళ్ళు డాన్స్ చేస్తున్నారు అంటే గుండెకి మామూలుగా రక్తస్రావం సరిగ్గా లేకపోతే డిమాండింగ్ సిట్యుయేషన్, ఎనీథింగ్ విచ్ ఇస్ ఎఫర్ట్, అంటే డ్యాన్స్ అవ్వచ్చు, పరిగెత్తడం అవ్వచ్చు, కొండెక్కటం అవ్వచ్చు, గుట్టెక్కవటం అవ్వచ్చు, అంటే ఎక్స్ట్రీమ్ యాక్టివిటీ, స్టెన్యూయస్ యాక్టివిటీ. ఇటువంటి పరిస్థితుల్లో గుండె అదనంగా పనిచేయాలి. అదనంగా అంటే ఒక 10 times, 3 to 10 times హార్ట్ హ్యాస్ టు వర్క్ మోర్. అంటే గుండె కొట్టుకునే శక్తి కానీ ప్రవాహం కానీ అంత ఇవ్వాలి. అంటే ఇట్ ఈస్ సంథింగ్ లైక్ సడన్గా రిక్వైర్మెంట్ పెరిగిపోయింది అనమాట. రిక్వైర్మెంట్ పెరిగిపోయి ఓవర్ బర్డన్ అవుతుంది. కాబట్టి ఆ సమయాల్లో నార్మల్ పర్సన్కే గుండె వేగం కొట్టి తెలిసిపోతుంది. ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ట్రెడ్మిల్ ఎక్స్ట్రీమ్గా చేసినప్పుడు గుండె వేగం కొట్టి మనిషికి తెలిసిపోతుంది. టక్ 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 ఆగిపోయా కొంతసేపు టక్ టక్ కొడుతూనే ఉంటుంది. సో ఇటువంటి పరిస్థితుల్లో ఎక్కడైనా బ్లాక్ ఉంటే అది రిలేటివ్గా మోర్ అవుతుంది. తక్కువ ఉన్న వాళ్ళకి కూడా ఎక్కువ బ్లాక్ కింద అవుతుంది అనమాట. సో అలా ఎక్కువ కొట్టుకోవడం కూడా ప్రాబ్లమ్ ఇస్ బ్లాక్ ఉంటేనే, అంతేనా? అంతే. బ్లాక్ లేకపోతే జనరల్గా కొట్టుకున్నా అది నార్మల్ అయిపోతుంది. సో టాకికార్డియా ఇండిపెండెంట్ ఇస్ నాట్ అన్ ఇష్యూ. ఓన్లీ ఇఫ్ దెర్ ఇస్ అ బ్లాక్ ఆఫ్ సమ్ కైండ్ ఇట్ బికమ్స్ అన్ ఇష్యూ. ఎస్.